యువ కిషోరాలు ఒక్క నిమిషము ఓపిక పడితే రాజేంద్రన్న గారు వారి ప్రసంగాన్ని కొనసాగిస్తారు. దయచేసి ఒక్క నిమిషం ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నాం. యువ కిషోరాలు అందరూ కూడా ఒక్క నిమిషం అన్న రాజేంద్రన్న గారు ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. పాదయాత్రకు సంఘీభావం అని చెప్పి దీన్ని మరింత గొప్పగా కొనసాగడానికి అన్ని రకాల శక్తియుక్తులను అందిస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు వచ్చిండు. ఈ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా మాజీ పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్లో పార్టీ ఫ్లోరర్గా ఉండే పెద్దలు జితేందర్ రెడ్డి గారు వచ్చిండు. మా మృత్యుంజయ శర్మ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు బొడిగె శోభ గారు, ఎన్ఎస్ ప్రభాకర్ గారు, తుల ఉమ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చిండు. పెద్దలు అన్న ధర్మారావు అన్న వచ్చిండు, అనంకొండ ఎమ్మెల్యే గారు చెప్పిన. ఇక కేసీఆర్ గారు ఏం అహంకారం ఉంటుంది, నేను చేస్తే ఒక లీడర్ అవుతాడు, నేను వద్దనుకుంటే ఆ లీడర్ ఆరిపోతాడు. అందుకే ఆయన అనుకున్నట్టున్నది, నేను ఎత్తుకుంటే కదా ఈ పెద్ద కనబడుతున్నది, దించి చూస్తా అనుకున్నాడు ఆయన. కానీ దించిండు. దించిన తర్వాత అర్థమైంది కాదు ఇది ఆరిపోయే దీపం కాదని. ఇది ఆరిపోయే దీపం కాదని, ఇది ఆయనే ఆరిపోయేటువంటి రోజులు వచ్చాయి. ఇవాళ కేసీఆర్ ఆనాడు మీరు ఏం మాట్లాడిండు, ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆనాడు మీరు ఏం చేసిండ్రు, ఇవాళ మీరు ఏం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నాడు మనం ప్రజలు నమ్ముకున్నాం, మనం ధర్మాన్ని నమ్ముకున్నాం, మనం చైతన్యాన్ని నమ్ముకున్నాం. ఇవాళ కేసీఆర్ దేని నమ్ముకున్నాడు, డబ్బుని నమ్ముకున్నాడు, దౌర్జన్యాన్ని నమ్ముకున్నాడు, అహంకారాన్ని నమ్ముకున్నాడు. ఒక నయా నిజాం లాగా వ్యవహరిస్తున్నాడు. ఎమ్మెల్యేలు గంజి నీళ్ళతో సమానం, మంత్రులే కాకపోయినా కనీసం మనుషులు చూడమని చెప్పి వేడుకునే పరిస్థితి వచ్చింది. ఆయన సొంత మాటల్లో చెప్పాలంటే గుర్తు చేస్తున్న ఒకటి,
2018 ఎన్నికల రిజల్ట్ వచ్చింది. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన. విలేకరులంతా అడిగిన ఒక ప్రశ్న, అయ్యా కేసీఆర్ గారు, మేమందరం అనుకున్నాం అత్యవసర మార్కులతో మాత్రమే మీరు గెలుస్తారని, పోటాపోటీగా గెలుస్తారని, సంపూర్ణ మెజార్టీ వస్తుందని చెప్పి అనుకున్నాం. కానీ మా మాటలన్నీ తలకిందలైపోయినాయి. మీరు 88 సీట్లు గెలిచిండ్రు, మీరే గెలిచిండ్రు. కానీ మీ పార్టీలో మంత్రులు గుసగుస పెడుతున్నారు, మీ పార్టీలో ఎమ్మెల్యేలు గుసగుస పెడుతున్నారు, ఎంపీలు గుసగుస పెడుతున్నారు. ఈసారైనా ఏమైనా ప్రజాస్వామ్యం ఉంటుందా లేదని, ఈసారైనా గౌరవం ఉంటుందా లేదని చెప్పి గుసగుస పెడుతున్నట్టే వాళ్ళు టక్కన అన్న మాట ఏంటో తెలుసా? మీరు ఎప్పుడన్నా పాత రికార్డులు పాత వీడియో చూడండి. మళ్ళీ ఒకవేళ కనుక నా పార్టీలో ప్రజాస్వామ్యం కనుక ఉంటే, నా పార్టీలో ఎమ్మెల్యేలకు మంత్రులకు స్వేచ్ఛ ఇస్తే, నన్ను ఏకాల కొత్తలకు కోటి చౌరస్తలో అమ్మకస్తారని చెప్పిన వ్యక్తి కేసీఆర్. ఆయన ఏమనుకుంటారంటే, ఈ అంబేద్కర్ ఏంది, ఈ రాజ్యాంగం ఏంది, ఈ 119 నియోజకవర్గాలు ఏంది, వాళ్ళు గెలిచిలేంది, వాళ్ళు నాకు మళ్ళీ ఓటేసిలేంది, నేను ముఖ్యమంత్రి ఏంది. అసలు డైరెక్ట్ ప్రజలకు నాకు కనెక్షన్ ఉంటే బాగుంది కదా అనుకుంటున్నా. 119 నియోజకవర్గాలలో మొత్తం తెలంగాణలో వీళ్ళంతా చవటలు గద్దమ్మలు. నేనొక్కనే మేధా సంపత్తి కలిగిన వాడిని, నేనొక్కనే ప్రణాళికలు చేయగలను. నేనొక్కనే చేయగలనటువంటి అహంకారం ఉంటుంది ఆయనకు. ఇవాళ ఆ అహంకారం ఒకనాడు మా దగ్గరనే ఉండేది. ఇవాళ ఆయన అహంకారం, ఆయన నయా నిజాం పోకడలు చిన్న పిల్లగానని చెప్పే రోజు వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రజాక్షేత్రంలో వచ్చింది. ఇక ఈ పాలన కొనసాగడం రాష్ట్రానికి క్షేమం కాదని, ఈ పరిపాలన కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టమని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. అందుకే ఇవాళ రేపటి రిహార్సల్ 2023లో కాషాయ జెండా గెలవబోతుంది. 2023లో పువ్వు గుర్తు గెలవబోతా ఉంది. 2023లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. 2023లో ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాషాయ జెండా. దానికి మొట్టమొదటి ఎన్నిక ఈ హుజురాబాద్. ఈ ఎన్నిక హుజురాబాద్ ఎన్నిక కేవలం ఈటల రాజేందర్ ఎమ్మెల్యే గెలిపించే ఎన్నిక మాత్రమే కాదు. ఈ హుజురాబాద్ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని ఇగో మేము పాతరేస్తామని సంకేతం తప్పే ఎన్నిక. కేసీఆర్ నీ డబ్బు సంఖ్యలకు కాలం చెల్లిపోయిందని చెప్పి చెంప మీద కొట్టే ఎన్నిక ఇది ఎన్నిక. నీ నిజాం న్యాయ నిజాం నియంతృత్వం తెలంగాణ గడ్డ మీద చెల్లదని చెప్పేటువంటి ఎన్నిక ఈ ఎన్నిక. అందుకే తెలంగాణ గడ్డ మీద పెట్టి అమెరికాలో ఉన్న బాబిడ్డలు, తెలంగాణ గడ్డ మీద పెట్టి కొత్త చేత పట్టుకొని దుబాయ్లో బతికే బాబిడ్డలు, ఈ తెలంగాణ గడ్డ మీద పెట్టి బొంబాయిలో, సోలాపూర్లో, హైదరాబాద్ లో బతికే బిడ్డలు వాళ్ళందరూ మీకు ఫోన్ చేస్తుంటారు, రాజేంద్రన్నకి ఏమవుతుందని చెప్పి, రాజేంద్రన్నకి ఏమవుతుందని చెప్పి. ఆ ఫోన్లన్నీ కూడా మీకు వస్తున్నాయి. ఇవాళ వాళ్ళందరూ మీకు చుట్టుముడతారు, వాళ్ళందరూ మీకు చుట్టుముడతారు. ప్రతి ఇంట్లో ఒక శుద్ధమైనతో నీకు, ప్రతి ఇంట్లో ఒక శుద్ధమైనతో పట్టుకొని నీ మిత్రుడు వస్తాడు. కింద పడనియద్దు సుమా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించే ప్రయత్నం చేయండి. ఇది కురుక్షేత్ర సమరం. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే సమరం ఇది. ఈ సమరంలో ఆలస్యం అవుతుండొచ్చు కాక కానీ న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఇవాళ పరిపక్వతకు వచ్చింది. నేను ఒకటే
నా హుజరాబాద్ ప్రజానికానికి నేను నిన్న చెప్పినా మొన్న చెప్పినా కొంతమంది నాయకులకు డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అరే ఈటల చరిత్ర ఈ హుజరాబాద్ నియోజకవర్గాల ప్రజల కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. చాపిండి ఎప్పుడైనా చెయ్యి, చాపిండి ఎప్పుడైనా చెయ్యి. ఈ మనిషి ఇంటికొచ్చి ఆఫీస్కి వచ్చి లేదా నేను మీ ఇంటికి వచ్చినా నీవు కష్టం చెప్తున్నప్పుడు, నువ్వు కన్నీళ్లు కాల్చినప్పుడు, నీ కులం అడగలే నేను, నీ మతం అడగలే నేను, నీ పార్టీ అడగలే నేను, ఆ కన్నీళ్లకు పరిష్కారం చెప్తున్న బిడ్డ ఈటల అని అంటూ గుర్తుపెట్టుకున్నాను. అందుకే 6 సార్లు అప్రతిహతంగా ఎన్నిసార్లు కుట్ర జరిగినా ఇవాళ ఆనాడు నేను చెప్తే మీరు నమ్మలేదు, కానీ ఇవాళ చెప్పదలుచుకున్నా. 2018లో నన్ను ఓడగొట్టడానికి వీడు ఎదిగిండి వీని కథ పట్టాలని చెప్పి ఓడగొట్టడానికి నా అపోనెంట్ శత్రువుతో చేతులు కలిపి డబ్బులు పంపించి నా ఇంటి మీద రైడ్ చేయించి, మంత్రి మీద రైడ్ చేస్తారా? ఉన్న రైడ్ చేస్తారా? అపోజిషన్ మీద జరుగుతుంది కానీ మంత్రి మీద జరగదు. కానీ జరిగింది నా మీద. నాకు అర్థం కాలేదు. నేనేమో ఈ పార్టీని గెలిపించండి, ఈ జెండాను సమర్థాన్ని నిలపాలని చెప్పి నేను స్టేట్మెంట్స్ తిరుగుతుంటే నన్ను ఓడగొట్టడానికి కుట్ర చేసింది. కొంతమంది కిరాయి మనుషులతో పోస్టర్లు కొట్టించి, కరమతలు కొట్టించి, నియోజకవర్గం రిలీజ్ చేయించి ఓడగొట్టే నీచపు కుట్రకు తెరలేపిండు కేసీఆర్. కానీ తేరుకున్న 3 రోజుల ముందే ఇదే రామాలయం చౌరస్తం కదా, నా కమలాపూర్ రామాలయం చౌరస్తం ఉందగా, నా గాంధీ చౌరస్తా జమ్మికుంటలో, నా అంబేద్కర్ చౌరస్తా హుజరాబాద్ లో ఆక్రోశించిన 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు. సుమా ఏదో గండి పడుతుంది, కుట్ర జరుగుతుంది, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నన్ను చంపుకుంటారా సాదుకుంటారా అని చెప్పి అప్పీల్ చేస్తే నేను 47,000 మేరతో గెలిచింది, 1,00,000 రాదు నాకు. కానీ వాళ్ళ ఆ మనిషి ఒక 4 నెలలుగా ఏం పాత్ర పోషించిండు? రోజు నా మీద స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. అరే నా మీద కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి, నా మీద వాళ్ళు ఇవ్వాలి, కేసీఆర్ ఇవ్వాలి, కేసీఆర్ బాన్సలు ఇవ్వాలి, నా మీద వీళ్ళు ఇవ్వడానికి. అంటే ఈ బంధం, ఈ లింక్ మన మీకు అర్థమైంది. ఎట్లా కుట్రలుంటాయి, ఎట్లా కుతంత్రాలుంటాయి, ఎంత నీచానికి ఉడిగలుగుతారో ఇవాళ తెలుస్తుంది. రేపు ఆయనే క్యాండిడేట్ అని చెప్పేటువంటి ఆ ఫోన్ సంభాషణ కూడా మీరు ఇల్లు వచ్చినా వస్తుంది కావచ్చు. కంచె చీరలు వేసింది. కంచెలు ఎందుకు వేసుకుంటాం? చీరలు కాపాడడానికి వేసుకుంటాం. కంచె వేసుకునే స్తోమత ఏం కట్టుకుంటాం? చీరలు కట్టుకుంటారు మా ఆడపిల్లలు పెనాల చుట్టూ, అడిగి పనులు కావద్దని. కానీ ఇక్కడ కంచె చీరలు వేసింది. అందుకే ఇవాళ ఇలాంటి నీచపు కుట్రలకు చెరమిగితం పాటేటువంటి హక్కు నా హుజరాబాద్ ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఈ ఓట్లు ఆత్మగౌరవం కొనుక్కుంటే దొరికే సరుకు కానిది, ఆత్మాభిమానం కొనుక్కుంటే దొరికే సరుకు కానిది. ఇది అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. కుస్తీ రోగికైనా, అందునికైనా, గుడిసెల్లో ఉన్నవాడికైనా, బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకే ఓటు ఇచ్చిందో అంబేద్కర్. అది నీ ఆత్మగౌరవం, ఆ ఆత్మగౌరవాన్ని నిలుపుకునే కర్తవ్యం మీ చేతుల్లో ఉంది. ఇవాళ ఎందుకు ఇస్తాండు? రైతు బంధు నిన్న దాకా మొన్న 3 రోజుల క్రితం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మీరు చూడండి, మళ్ళీ అబ్జర్వ్ చేసుకోండి. దళిత బంధు ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు ఇస్తారట. నేను వెల్కమ్ చెప్పిన, సంతోషం. ఈనాటికైనా కళ్ళు వేసి నా దళిత జాతిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషిస్తున్నా కేసీఆర్. కానీ నీవు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బాధపడ్డా. నీకు దళితుల మీద ప్రేమ లేదు, దళితుల ఓట్ల మీద ప్రేమ ఉంది. నీకు రైతుల మీద ప్రేమ లేదు, రైతుల ఓట్ల మీద ప్రేమ ఉంది. నీకు 65 సంవత్సరాలు నిండిన ముసలి తల్ల మీద ప్రేమ లేదు, వాళ్ళ ఓట్ల మీద నీ కన్నుపడ్డది. భర్తలు చనిపోయిన ఆడపిల్లకు పెన్షన్లు ఇచ్చే
ప్రేమ నీకు లేదు, వాళ్ళకు పెన్షన్ ఇస్తే ఓట్ల మీద ప్రేమ ఉంది నీకు. అందుకే ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కన్నీళ్ల కోసం ఆలోచించడం చూసినాం, ప్రజల క్షేమం కోసం నిర్ణయాలు చేసి చూసినాం. కానీ సత్తు ప్రభుత్వ ఖజానాతో, ప్రభుత్వ డబ్బుతో ఓట్లు దండుకునేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో కేసీఆర్ మాత్రమే. ఇవాళ జిహెచ్ఎంసీలో ఏం జరిగింది? వరదల పేరిట ఒక్కొక్క ఇంటికి 15,000 రూపాయలు చొప్పున 900 కోట్ల రూపాయలు పంచింది. ప్రభుత్వం పైసలు ఇచ్చేటప్పుడు చెక్కులు ఇస్తుంది, ప్రభుత్వం ఇప్పుడు దాచి డబ్బులు ఇయ్యదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇల్లు కాలిపోయినప్పుడు ఎంఆర్ఓ గారు తెచ్చిస్తే 12,000 రూపాయలు తెచ్చిచ్చిన సందర్భాలు లేదు తప్ప, ఒక కిరోసిన్, ఇంత బియ్యం, ఇంత పైసలు ఇచ్చింది తప్ప ఏనాడు కూడా డబ్బులు ఇవ్వదు. తెలంగాణలో ఉన్న మేధావులారా, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులారా, ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. ఇది వ్యక్తుల సమస్య కాదు, ఇది వ్యవస్థకు సంబంధించిన సమస్య, వ్యవస్థకు సంబంధించిన సమస్య ఇది. అందుకే ఇవాళ మీరు 10,000 రూపాయలు చొప్పున ఇస్తే కూడా ఏం జరిగింది? హైదరాబాద్ లో ఏం జరిగింది? హైదరాబాద్ లో కర్రు కాల్చి వాత పెట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించింది హైదరాబాద్. ఇక్కడ జమ్మిగూడ వాళ్ళు ఏం కనబడుతున్నాయి? గోడల మీద ఏం కనబడుతున్నాయి? అరే ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. కరెంటు పోల్ల మీద, గోడల మీద ఏం కనబడుతున్నాయి? ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. ఎందుకు? అరే నేను యాక్చువల్గా నేను ఎమ్మెల్యేని ఇక్కడ మంత్రిగా పనిచేసిన, నాకు ప్రేమతో వాళ్ళు వచ్చి అయ్యా వాడుకోమని చెప్పింది. నాకు వాస్తవం వాడుకోమని చెప్పి ఏం చేసే కదా వాళ్ళు భయపెట్టించి ఒక్కడి కూడా ఇతరులకి ఇవ్వద్దని చెప్పి గుంజుకున్నాడు. కానీ ఒక్కడి మర్చిపోకు బిడ్డ, నీ ఫోటో ఫ్లెక్సీల మీద ఉంటుంది, నీ ఫోటో గోడల మీద ఉంటుంది, నా ఫోటో నా ఇది నీలాగా కాదు. ఇది వాళ్ళ కళ్ళ మధ్యలో కదలానే బిడ్డ, కాళ్ళ మధ్యలో కదలానే బిడ్డ ఇలా కాదు బిడ్డ. నీ డబ్బుకి, నీ ప్రలోభాలకి ఎన్ని ఇస్తారంటే ఎల్లమ్మ గుడి శాంక్షన్, పెద్దమ్మ గుడి శాంక్షన్, వైశ్య భవనం ఎకరం జాగా శాంక్షన్. వచ్చిన ఇక్కడికి 20 ఏళ్ళ వచ్చిందా? అది ఎటు దిగుతుంది? ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రి వచ్చిండు. ఇక్కడ 3 వచ్చిండు బానిసలు వచ్చి అదే పనిగా రాజేంద్ర మేము మాట్లాడుతుంటే మా ఆడబిడ్డలు అరే ఏందో రాజేంద్ర తింటాను నేను చెప్తా వేసుకుంటూ వస్తాను. నా ఆడబిడ్డలారా, మా అన్నలారా, పేదరికం ఉంటుంది మనకు. పేదరికం లేకపోతే ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారట, దళితులకి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తారట, పెద్దమ్మ గుళ్ళకు, ఎల్లమ్మ గుళ్ళకు పైసలు ఇస్తారట, యాదవ భవనాలకు, ముదిరాజు భవనాలకు, కాపు సంఘాలకు భవనాలు ఇస్తారట, పైసలు జీవోలు ఇస్తారట. కానీ కానీ మోసపోతున్నాం. ఇవన్నీ చూసినాం. ఈ తక్కువ విద్యలని, ఈ తక్కువ విద్యను చూసినాం మనం. ఇక దీనికి ఇక్కడ చెల్లుబాటు చేయాలి. ఆ కర్తవ్యం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు దాన్ని సంపూర్ణంగా అమలు చేసి మీ బిడ్డగా ఈటలని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదంతో గెలిపించమని కోరుతున్నాను. నేను తిరుగుతున్నప్పుడు నా దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏ కష్టం బిడ్డ అని. కదా ఈ కష్టం, ఆ డబ్బుని ఎదుర్కోవాలంటే, ఆ కుట్రని ఛేదించాలంటే, ఆ అహంకారాన్ని పోగొట్టాలంటే ఎన్ని హార్వెస్టర్ సీజ్, ఇసుక ట్రాక్టర్ సీజ్, రైస్ మిల్ సీజ్, ఎక్కడికి మెడికల్ సీజ్. ఒక్క మాట చెప్పాలంటే ప్రతి మనిషి సీజ్ అనేది ఇంకా ఉంటే కనుక అన్నిటి అందరి పెట్టి వాళ్ళకుంటే నైస్ సీజ్, కానీ ప్రజలకు ఉండవు నైస్ సీజ్. గీత గీసి చెందుమంటారు అటు కొడతారు. ఇది సహించరు. తెలంగాణ ప్రేమకు లొంగుతుంది, తెలంగాణ దౌర్జన్యానికి లొంగదు తెలంగాణ. అందుకే పుట్టాడు తెలంగాణ. ఈ చరిత్ర రక్తతర్పణ చరిత్ర, ఈ చరిత్ర త్యాగాల చరిత్ర,
ఆ త్యాగాల చరిత్రలో హుజరాబాద్ ఒక గొప్ప ఉద్యమాల ప్రాంతం కాబట్టి తెలంగాణ ప్రజలు ఆశించినట్టుగా కోరుకున్నట్టుగా రేపు కమలం పువ్వు గుర్తులు గెలిపించాలని కాషాయ జెండాను ఎగరవేయాలని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే.